నేను ఒక సైకో కిల్లర్ ని. నా పంచులతో పీకలు కోస్తా, ప్రాసలతో ప్రాణాలు తీస్తా, నా మాటలతో గ్యాప్ లేకుండా అందరినీ నవ్వేస్తా అంటూ ఒక కిల్లర్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ధనాధన్ ధనరాజన్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. మీకు ఎవరిచ్చారా ట్రైనింగ్ డాన్సింగ్? అరే మావా, కారణం లేకుండా కాలే లిఫ్ట్ చేయవు, అలాంటి చేతులు పట్టుకొని బతిలాడి మరి బారుకు తీసుకొచ్చావంటే విషయం చాలా చిన్నదై ఉంటుంది. Give me a hand. ఎవడి అమ్మాయిని కత్తిలా ఉందని చెప్పింది? హ్యాపీలే తగ్గట్లేదు. అయిందా? బాగైందా? ఎందుకు ఎడుతున్నావు? ఇల్లరికంలో మజా ఉండదని చెప్పేసి ఇల్లరికి వెళ్ళానురా. అక్కడ మా మామగారు నాకు మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదురా. ఏమైందిరా? ఊ అంటే తిడుతున్నాడు రా. అయితే ఊ అనుకో. ఏంటి మమ్మీ ఎవడీడు? సార్ నేను బీర్లు ఏం ఆర్డర్ లేదుగా, ఆయన ఇచ్చాడండి. సార్ బీర్ ఆర్డర్ ఇచ్చారంట. ఫ్రెండ్షిప్ ఆ 4 బీర్లకు బిల్లు మీతోటే కట్టమంట. ఏంటి సార్ బిల్లు కట్టమంటాడు? ఫ్రెండ్షిప్ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మై నేమ్ ఇస్ సూర్య. మై నేమ్ ఇస్ కార్తీ. ఎందుకు కొట్టే సార్? యాక్చువల్లీ కార్తీ ఫ్యాన్స్ అసోసియేషన్ నిన్ను కొట్టాలి, వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి నేనే నిన్ను కొడుతున్నాను. నా పేరు కార్తీక్ బాబు సార్, పూర్తిగా చెప్పేదకినాలుగా. బాటిల్ వేస్ట్ అయిపోయింది. రక్తం అంతా కారుతాం సార్, కుట్లో పిచ్చుకోవాలి. ఎవరు దొరికేవారు నువ్వు? ఫ్రెండ్షిప్ కొద్ది ఇంకో 2 బీర్లు చెప్పునా? బీర్లా? నీ పేరు రామకోట్. అవును. వయసు 54 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వడదెబ్బ తగిలి పడిపోకుండా ప్రభుత్వం పుచ్చకాయలు పంపిణీ చేస్తుంది. చేతులు చాపాను. కరెక్ట్ సైజ్. ఏది పుచ్చకాయకా? నీ తలకాయకి. మావయ్య మావయ్య మావయ్య, నన్ను అడిగే ఓడలేడు, నన్ను ఆపే ఓడలేడు, ఇంకా నేనే కింగ్. హలో ఫ్రెండ్షిప్, హ్యాపీయా? ఎవరితో చెప్పకండి సార్, సరదాగా ఇదంతా చేశానే. నేనెందుకు చెప్తాను? చంపిందే నేనైతే. సార్ మా మామయ్యని మీరెందుకు చంపారు సార్? జస్ట్ ఫ్రెండ్షిప్. మీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి సార్? నేను అసలు ఇప్పుడే కదా సార్ మిమ్మల్ని చూడడం. మాకు లా తెలుసండి, బార్ అసోసియేషన్ లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. బార్ అసోసియేషన్ అయితే నువ్వు బార్ లో జరిగిన వీడియో ఒకటి చూడాలి. పీసీఆర్ ప్లే ద వీడియో. ఆడి రక్తాన్ని ఇలాగే గడగడ తాగేస్తా సార్. ఆడిని నేనే ఎవరితో ఒకరితో చంపించేస్తా. ఆ తర్వాత చెప్తాను ఆ సంగతి. ఆడు మాత్రం చస్తాడు. ఇది ఎప్పుడు తీశారు సార్? అసలు మీకు ఏం కావాలండి? నాకేం అక్కర్లేదు, జస్ట్ రేపు పొద్దున్న మా ఇంటికి వచ్చి కాఫీ తాగితే చాలు. కాఫీ కోసం వాడిని కాటికి పంపించారా సార్? సార్ రేపు పొద్దున్నే 10 గంటలకల్లా మీ ఇంటికి వస్తున్నాను, మన ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం. థ్యాంక్ యూ సార్. 10 అవుతుంది, ఇంకా రాలేదు, వెయిటింగ్. హాయ్ మోహన్. హలో గృహలక్ష్మి, ఎవరు వచ్చారో చూడు. నా ఫ్రెండ్ మోహన్. నువ్వు వెళ్ళి చల్లగా 2 బీర్లు పట్టుకొని రా. ఈ టైంలో బీర్లు ఏంటి సార్? అది కూడా ఇంట్లో. జస్ట్ ఫ్రెండ్షిప్. సహధర్మచారిణి అంటే ఎంటనే గాని లైవ్ లో చూశాను సార్. ఆవిడ చాలా మంచిది సార్. కదా? అవును సార్. అందుకే మావిని చంపే.
మీ ఆవిడ నేను చంపడం ఏంటి సార్? నేను మీ మామయ్యని చంపలేదా? ఆడంటే లఫ్డ్ గాడు సార్, నన్ను అన్ని అడగడమే తప్పితే ఆవిడ మీకు అన్ని ఇచ్చింది కదా సార్. అసలు మిమ్మల్ని ఏమని అడిగిందని ఆవిడ? సాయంత్రం 5 అయితే బయటికి వెళ్ళంగానే ఎప్పుడు వస్తావు, ఏం చేస్తున్నావు, ఏం వండాలని అడుగుతుంది. అది నాకు నచ్చదు. సార్ 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 ఏంటి సార్ మీరు ఇలాగా ప్రతి ఇంట్లో జరిగే దాని గురించి ఇలా చంపుకోకూడదు సార్. మీరు ఇంకేదైనా ఉంటే చెప్పండి సార్, నన్ను ఎరికించొద్దు సార్. ఓ నువ్వు చేయలేవు అన్నమాట. చేయలేను సార్. ఇరాక్ కి ఇజ్రాయెల్ కి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపే. దాన్ని నేను అలా ఆపుతానండి. అందుకే అది ఆపలేవు కాబట్టి మా ఆవిడ ఊపిరి ఆపే. అయ్యగారు పని మనిషి వస్తున్నట్టుంది, మీకు అయ్యగారు! దండం పెడతాను, కొంచెం సేపు ఆగండి సార్. అయ్యగారు నిన్ను చూస్తేనే పెద్ద లఫ్ట్ గన్ లెక్కుండు, వీడు అమ్మగాని చంపుతాడా? ఏంటి సార్ పని మనిషికి కూడా తెలుసా ఈ విషయం? అసలు ఈ ప్లాన్ ఇచ్చిందే పని మనిషి. పని మనిషి ఇచ్చిందా? ఈ మహాసాధ్వి ఎవరండి? ఆవిడ పేరు కామేశ్వరి, వాళ్ళ ఆయన తాపీ మేస్త్రి. నన్ను మా భార్య ఎలాగైతే అడుగుతుందో అలా వీళ్ళ ఆయన ఎప్పుడు వస్తావు, ఎక్కడికి వెళ్ళావు, ఏం వండాలని అడగట్లేదంట. ఆ బాధతోనే ఆ తాపీ మేస్త్రి తాపీ తీసుకుని గోడకి ప్లాస్టింగ్ చేసేసింది. టేక్ యువర్ ఓన్ టైం, కానీ తను ఈ రోజే చావాలి. అన్నయ్య అదేంటి అన్నయ్య మొహం అంతా అలా చెమటలు పట్టేసాయి? మీ ఆయన ఉన్నాడే ఆడో పెద్ద సైకో నా కొడుకు. ఆయన చంపమంటే మీరేం చెప్పారన్నయ్య? నేను చంపరని చెప్పేశానమ్మా. ఒక్క నిమిషం అన్నయ్య, టైం లేదమ్మా, పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇద్దారా అమ్మా? ఒక్క నిమిషం అన్నయ్య. ఈ పుచ్చకాయ తీసుకోండి. ఇప్పుడు ఎందుకమ్మా? జపాన్ ప్రభుత్వం వారు ఫ్రీగా పంచుతున్నారంట. అవునా, సరే దారిలో వెళ్తా తిందాం లేరా. మా ఆయన మణికొండ దగ్గర మర్రి చెట్టు కింద విగ్రహం పెట్టేంత మంచోడ్రా. అలాంటోడు చంపమంటే చంపనంటావా? చంపనంటావా? అమ్మ బాబాయ్, వచ్చాడు మీ ఆయన. రండి, రారా 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 రారా. వచ్చేసా వచ్చేసా. ఇక్కడ జరిగింది ఏది మీరు మనసులో పెట్టుకోకండి. నన్ను చంపడం అనేది కూడా మీరు పోస్ట్ పోన్ చేసుకోవద్దు. ఆల్ ద బెస్ట్. అలా వదిలేసా ఇప్పుడు ఆ శవాన్ని ఏం చేయాలి? నేనున్నాను కదండి, కుక్కర్లో వేసి ఉడకబెట్టేద్దాం కదా. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ సైకో స్కిట్? ఎక్కిందా ఈ సైకోయిజం? ధనరాజ్ గారు, ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోయి టోటల్ గా ఒక స్కిట్ అంటే ఒక సీరియస్ స్కిట్ లాగా ట్రావెల్ అయిందేమో అన్న ఫీల్ నాకు. మీరు ఒక మార్క్ క్రియేట్ చేశారు ధనరాజ్ గారు లాస్ట్ షెడ్యూల్లో, అది మీరు టచ్ చేయలేకపోయారేమో అన్న ఒక ఫీల్ అనిపించింది అంతే. థ్యాంక్ యూ మ్యామ్. నాగబాబు గారు, ధనరాజు, నువ్వు ఇలాంటి స్కిట్స్ నావల్ గా ఉండే స్కిట్స్ చేయటంలో నీకు ఒక గ్రిప్ బాగుంటుంది. డైలాగ్స్ ఇంకొంచెం పంచెస్ పడాల్సిన చోట పడలేదు, బట్ బాగుంది, బట్ ఎంగేజింగ్ అని ఉంది స్కిట్. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ నాగబాబు గారు. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.